అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 50% రేపటి నుంచి అమలు కానున్నాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపకపోవడంతో 25%గా ఉన్న సుంకాలను 50%కి పెంచారు. భారతీయ వస్త్ర పరిశ్రమ, ఆక్వారంగం, తోలు ఉత్పత్తులపై వెంటనే తీవ్ర ప్రభావం పడనుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన అదనపు సుంకాలు మరికొన్ని గంటల్లో అమల్లోకి రానున్నాయి. దీంతో అధికారికంగా అగ్రరాజ్యం తాజాగా భారత్కు నోటీసులు పంపింది. వాషింగ్టన్ కాలమాన ప్రకారం ఆగస్టు 27వ తేదీ ప్రారంభమయ్యే అర్ధరాత్రి 12 గంటల 1 నిమిషం నుంచి సుంకాలు అమల్లోకొస్తాయని అగ్రరాజ్యం తెలిపింది. అంటే భారత కాలమాన ప్రకారం ఆగస్టు 27 ఉదయం 10 గంటల ప్రాంతంలో 50% సుంకాలు అమలవుతాయి. అమెరికాలోకి ప్రవేశించే భారత ఉత్పత్తులకు 50% టారిఫ్లు వర్తిస్తాయని వెల్లడించింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ తమ నోటీసుల్లో వెల్లడించింది. అయితే భారత్పై గతంలో 25% సుంకాలు విధించారు ట్రంప్. అవి ఈ నెల 7 నుంచి అమల్లోకొచ్చాయి. రష్యా చమురు కొనుగోలు ఆపలేదన్న కారణంతో మరో 25% అదనపు టారిఫ్లను విధించారు ట్రంప్. దీంతో భారత్పై మొత్తం సుంకాలు 50%కి పెరిగాయి. అమెరికా అదనపు సుంకాలపై ఇప్పటికే భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది అన్యాయమని వ్యాఖ్యానించింది. ఆ విషయంలో తాము ఎప్పుడూ దేశ ప్రయోజనాలు కాపాడుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇప్పటికే స్పందించారు. రైతులు, పశుపోషకులు, చిన్న తరహా పరిశ్రమల ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. సుంకాల విషయంలో తమపై ఒత్తిడి పెరగొచ్చని, దాన్ని భరించేందుకు భారత్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. దశాబ్దాల తరబడి దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ దిగుమతుల విషయంలో అవకతవకలకు పాల్పడేందుకు భారత్ను ఇతర దేశాలపై ఆధారపడేలా చేసిందని విమర్శించారు. అమెరికా 50% దిగుమతి సుంకం వల్ల భారత్లోని వివిధ రంగాల పరిశ్రమలు ప్రతికూలంగా ప్రభావితమయ్యే ఛాన్స్ ఉంది. భారతీయ వస్త్ర పరిశ్రమ, ఆక్వారంగం, తోలు ఉత్పత్తులపై వెంటనే తీవ్ర ప్రభావం పడనుంది. భారత్ నుంచి ఎగుమతయ్యే అతి కొద్ది వస్తువులకే ఈ అధిక సుంకాల నుంచి మినహాయింపు ఉంది. భారత్కు చెందిన సేంద్రియ రసాయనాలపై 54%, కార్పెట్లపై 52.9%, అల్లికతో కూడిన దుస్తులపై 63.9%, నేసిన దుస్తులపై 60.3%, వస్త్రాలు, మేడప్లపై 59%, వజ్రాలు, బంగారు ఉత్పత్తులపై 52.1%, యంత్రాలు, యాంత్రిక ఉపకరణాలపై 51.3%, ఫర్నిచర్, పరుపులపై 52.3% సుంకాన్ని అమెరికా విధిస్తుంది. భారత్ నుంచి అమెరికాకు ఏటా ఎన్నో వస్తువులు, ఉత్పత్తులు ఎగుమతవుతున్నాయి. వస్త్రాలు, దుస్తులు, రత్నాలు, ఆభరణాలు, రొయ్యలు, లెదర్, పాదరక్షలు, రసాయనాలు, వాహన విడిభాగాలున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్, అమెరికా మధ్య $131.8 బిలియన్ విలువైన ద్వైపాక్షిక వాణిజ్యం జరిగింది. ఇందులో $86.5 బిలియన్ విలువైన ఎగుమతులు, $45.3 బిలియన్ విలువైన దిగుమతులు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎగుమతులు తగ్గే అవకాశం ఉంది.